చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. బైబిల్లో అనేక ఉపమానాలు ప్రభువారు చెప్పడం జరిగింది. దరిదాపు 36 లేదా 42 ఉపమానాలు కనబడతాయి. ఇందులో ఒక ఉపమానము లూకాసు వార్తలో 16వ అధ్యాయము 19వ వచనానికి వెళ్దాం. ఇక్కడ ఒక సంఘటన కనపడతా ఉంది, చదవద్దు. ఇక్కడ ఒక సంఘటన కనపడతా ఉంది. అందులో దేవుడు ఉపమానంగా ఎవరిని చెప్తున్నాడంటే ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు. ఎవరండి? ఈ దరిద్రుడు మన లాజరు అనేటువంటి వ్యక్తి మార్తా మరియల యొక్క తమ్ముడు కాదు, ఇతను వేరు. లాజరు అంటే చాలామంది పెట్టుకుంటారు, మరియమ్మ చాలామంది, లూర్దమ్మ చాలామంది పెట్టుకుంటారు. కాబట్టి బైబిల్లో ఒకే పేరు కలిగిన వాళ్ళు కొంతమంది బైబిల్లో మనకి కనపడుతూ ఉంటారు, పాత నిబంధనలో. అయితే యేసు అనే పేరు మాత్రం ఎవరికి పెట్టుకోవాలి, క్రీస్తు అనే పేరు కూడా ఎవరు పెట్టుకోవాలి. కానీ ఆయన చనిపోయిన తర్వాత కొంతమంది ప్రజలు, మరి సేవకులకు వచ్చిందేమో ఆలోచన మనకు తెలియదు, వాళ్ళు యేసు పేరుని మనుషులకు పెట్టడం జరిగింది. అది ఎంతో తప్పు అని గతంలో నేను వాదించాను. యేసు అంటే రక్షకుడు, అది దేవునికి సంబంధించిన పేరుని దేవదూతలు మరి చెప్పినటువంటి పేరు. అది దేవుడే పెట్టిన పేరు అని చెప్పాలి మనం. ఏమండి, వాళ్ళ అమ్మానాన్నలు పెట్టుకున్న పేరు కాదు అది. కాబట్టి ఆ యేసు బాబనో, యేసు స్వామినో, యేసు బాలేసనో, బాలస్వామినో ఇలా పెట్టుకుంటుంటారు కొంతమంది. అది తప్పు. అలాగే వాళ్ళ అమ్మ పేరు పెట్టుకోవడం కూడా తప్పు. యేసు మరియమ్మనో లేకపోతే రాణి అనో పెట్టుకుంటుంటారు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల పేర్లను మనం పెట్టుకోవడానికి వీల్లేదు. ఇక్కడ 19వ వచనంలో ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నారబట్టలను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచున్నాడు అన్నమాట. 20వ వచనంలో లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి ఇప్పుడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. మరి కురుపుల నుండి వచ్చేటువంటి ద్రవం, ఆ యొక్క ఫస్ అంటాం, ఆ ఫస్సు మనిషికి అయితే వాసన వస్తూ ఉంటుంది, కానీ పురుగులకి జంతువులకేమో ఇష్టంగా ఉంటుంది అది. అందుకనే ఈగలు వాళ్తాయి, దోమలు వాళ్తాయి, వాటి మీద చక్కగా తింటూ ఉంటాయి వాటిని. అలాగే కుక్క కూడా ఏం చేస్తుందంట, నాకుతూ ఉందట ఆ యొక్క కురుగులను. అంత దీనస్థితిలో పడి ఉన్నటువంటి వాడు ఈ దరిద్రుడు. ఎందుకంటే ఈ రోజున మరి ధనవంతుడు దరిద్రుడు గురించి మనం మాట్లాడుకోవాలి, లేదా దేవుడు ఎందుకు చెప్పాడు, అది చాలా లోతైన సంఘటన అది. అయితే అంత వివరం ఇప్పుడు చెప్పడానికి కుదరదు, కానీ కొంచెం విషయమైనా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి, ఇక్కడ ఒకడు ఎక్కడికి వెళ్ళాడండి? పాతాళానికి వెళ్ళిపోయాడు. మరొకడు ఎక్కడికి వెళ్ళాడండి? అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు మనుషుల్ని దేవుడు చెప్పాడు. ఈ మొదటి వ్యక్తి ధనవంతుడనేవాడు పాతాళానికి ఎందుకు వెళ్ళాడు? అక్కడ మనం చదువుతున్నాం, 25వ వచనం చదవండి. అందుకు అబ్రహాము, కుమారుడా, ఎందుకు ఆ వ్యక్తి యాతన పడేటువంటి స్థలంలోనికి వెళ్ళాడు అనేది దేవుడు ఇక్కడే ఆ వచనంలో మొత్తం చెప్పాడు. నీవు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేసావంటే నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టుగా తిరిగావు. నీకు ఇష్టమైనట్టుగా అంటే ఏది కావాలనుకుంటే అక్కడికి వెళ్ళటం, ఏది చూడకూడదో అది చూడటం, ఏది అనకూడదో అది అనటం, ఏది తినకూడదో అది తినటం, ఎక్కడ కూర్చోకూడదు అక్కడ కూర్చోవటం, ఇవన్నీ కూడా ఎలాగంట తనకిష్టం వచ్చినట్టుగా రాశాడు దేవుడు. నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి.
ఈ రోజున ఈ ధనవంతుడంత ధనం మనకు లేకపోయినా చాలామంది ఇలాంటి సుఖాన్ని అనుభవిస్తున్నారు. కూర్చుందాం, మాట్లాడదాం, తిందాం, ఏదో ఒకటి, అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళదాం, ఇది తెలుసుకుందాం, అది తెలుసుకుందాం, అది చూద్దాం, ఇది చూద్దాం. ఇప్పుడు కొంతమంది బయటికి రారండి. మా అమ్మాయి పిల్లలు, మా ఆవిడ పిల్లలు బయటికే రారండి. నిజమే, బయటికి రారు. కానీ లోపల ఏం చేస్తూ ఉన్నారు? పనికిరాని సీరియల్స్, సినిమాలు, మరి అలాంటివన్నీ చూస్తూ ఉంటారు లోపల. అంటే పాపం అంతా లోపలే జరిగిపోతూ ఉంది. ఇదివరకు ఎప్పుడో సినిమా హాల్కి వెళ్తే సినిమా చూస్తే అనుకునేవాళ్ళం. ఈరోజు సినిమాలు ఎన్నైనా చూడవచ్చు. 24 గంటల్లో ఎంత లేదన్నా కూడా నువ్వు 12 సినిమాలు చూడవచ్చు. అసలు ఏమి అన్నం కూడు నీళ్ళు లేకుండా సినిమా ఏమిటి సినిమా వస్తూనే ఉంటుంది. ఎన్ని సినిమాలైనా చూడవచ్చు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, ఏ లాంగ్వేజ్ సినిమాలైనా కూడా వస్తూ ఉంటాయి. యూట్యూబ్లో ఫుల్ లెంగ్త్ వీడియోస్ వస్తాయి. లేదు మనకు అంత వద్దులే అనుకుంటే దాంట్లో సగం, అంటే గంటలో అరగంట వచ్చే సినిమాలు ఉంటాయి, పావు గంట వచ్చే సినిమాలు ఉంటాయి. ఏమంటే మనకు కొంచెమే చాలు అనుకున్నట్టుగా చూసుకునే సినిమాలు కూడా దాంట్లో వస్తూ ఉంటాయి. ఒకే సినిమాలో నుంచి బిట్లు బిట్లుగా దాన్ని రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే కొంతమంది అంతా చూడరు. ప్రియులారా, ఇదివరకు బయటికి వెళ్తే పాపం, ఇప్పుడు లోపలే పాపం అనేది చేయటం అలవాటైంది. రహస్యంగా కొడుక్కి, కూతురికి ఎవరికి తెలియదు, తల్లికి, తండ్రికి తెలియదు. ప్రియులారా, వీడు ఎలాగున్నాడంట? సుఖమును అనుభవించాడంట జీవితకాలం అంతా. అసలు దేవుడు అనేదే లేదు, ప్రార్థన అనేదే లేదు, పాటలు అనేదే లేదు, దేవుడి సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకోవడం, పిలిపించుకోవడాలే లేవు. సుఖం అంతా సుఖమే. తినుము, త్రాగుము, సుఖించు. ఈ మూడిట్లోనే తేలిపోయాడు ఈ యొక్క ధనవంతుడు. ప్రియులారా, అందులోనే ఏం చెప్పాడంటే ఆ యొక్క లాజరు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాడు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొని ఏం చేశాడంట? కష్టాన్ని అనుభవించాడంట. తినటానికి లేదు, పని చేసుకోవడానికి ఒళ్ళంతా కురుపులు, ఎవరు రానీరు. కొంచెం మనకి కళ్ళకలకు వస్తేనే రేపు నువ్వు పనిలోకి రావద్దు అంటాం. కళ్ళకలకు వస్తే అదేం పెద్ద రోగం కాదు, హాని చేసేది కాదు. ప్రియులారా, ఆలోచన చేయండి. అదొక ఇన్ఫెక్షన్ అయితే రావద్దంటాం. ప్రియులారా, వాంతులు అయితే రావద్దంటాం, విరోచనాలు అయితే రావద్దంటాం, తలనొప్పి అయితే రావద్దంటాం, కడుపు నొప్పి వస్తే రావద్దంటాం, చిన్న జ్వరం వస్తే రావద్దంటాం. ఏమంటే ఎందుకని? దగ్గు వస్తుంటే రావద్దంటాం, శివుడు జీతా ఉంటే రావద్దంటాం. ఎందుకంటే అవన్నీ అంటుకుంటాయని. అలాగే ఏదో చికెన్ పాక్స్ వస్తే రావద్దంటాం. ఎన్నో రోగాలని, చిన్న చిన్న రోగాలు దగ్గుతుంటే కూడా ఆ సీట్లోంచి మనం అక్కడి నుంచి లేచిపోతాం, నాకు వస్తుందేమో. మాటి మాటికి చీదుతుంటే, అలాగే తుమ్ములు కనుక తుమ్ముతూ ఉంటే ఉంటారండి అక్కడ? ఎవరు ఉండరు. అంటే చిన్న చిన్న వాటికి కూడా మనము దూరంగా వెళ్ళిపోతామే. మరి ఇతనికి కురుపులుంటే ఎవరు చేర్చుకుంటారు? ఎవరిస్తారు పని? అడుక్కు తినడానికి కూడా ఎవరు ఇళ్ల ముందుకు రానీరు. ఎందుకంటే వాటితో పాటు ఏం తీసుకొస్తాడు? ఈగలు, దోమలు, ఏమండి ఇవన్నీ వస్తూ ఉంటాయి వాటితో పాటు, వాసన. కాబట్టి ఎలాగంట? కష్టముతో బతుకుతున్నాను, ఏదో తింటున్నాం, అది కూడా ఎక్కడ మనం పారేస్తాం కదా, ఇది ఆ యొక్క కుండీల దగ్గర పారేస్తూ ఉంటాం, చెత్త కుండీల దగ్గర. అంటే మిగిలిపోయినాయి కొన్ని, దాన్ని తింటూ ఉన్నాడట. ఏమండి వాడు ఏం చేస్తా ఉన్నాడంటే రొట్టె ముక్కలు పడేసినటువంటి బల్లం మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరేది. రొట్టె ముక్కలు సైడ్స్ కొంచెం గట్టిగా ఉంటాయి రొట్టెలో. ఆ రొట్టెలో పక్కలయన్ని తీసేస్తారు కొంతమంది, తినరు. ఆ ముక్కలు లేదా తినేటప్పుడు కొంచెం పడిపోతాయి. దాన్ని కూడా బైబిల్లో కూడా అది రాసింది. ఈ చేను కోసేటప్పుడు ఆ పనలలో నుంచి రాలినటువంటి ఆ యొక్క విత్తనాలను నువ్వు ఏరుకోకూడదు, అవి బీదల కోసం అన్నాడు. బీదలు ఏరుకుంటారు. నిజంగా నువ్వు ఎకరం పొలం కనుక
అలా ఏరగలిగితే ఒక కుటుంబంలో ఒక 2-3 కలిసి ఏరుకుంటే 2 లేక 3 బస్తాలు వస్తాయండి ఒక ఎకరంలో. ఏది పరిగా ఏరుకుంటే. ఎందుకంటే మా ఊర్లో వాళ్ళు ఆ పేదవాళ్ళు పోయి ఆ రైతుల దగ్గర ఆ యొక్క పొలంలో ఏరుకుంటుంటారు. వాళ్ళు తప్పితే ఇంకోళ్ళు ఏరుకోకూడదు. ముందుగానే మాట్లాడారు, అయ్యగారు ఈ పొలంలో మేము ఏరుకుంటాం ఏరుకు. అలాగే మన ఋతు గ్రంథంలో కూడా ఆ అమ్మాయి ఏం ఏరుకుంటుంది? పరిగా ఏరుకుంటుంది. ప్రియులారా, ఆ వచ్చిన ధాన్యంతోనే వాళ్ళు బతుకుతూ ఉంటారు. అంటే కొనుక్కోలేరు, డబ్బులు లేవు. ప్రియులారా, ఈ రోజునైతే ఒక మంచి బియ్యం అని చెప్పుకుంటున్నటువంటి బియ్యము 80-90 రూపాయలు ఉంది. క్వాలిటీ బియ్యం కావాలి అని అనుకున్నప్పుడు దాని రేటు చాలా హైగా ఉంది. అలాగే బాస్మతి రైస్ అయితే 150, 200, 300 కూడా ఉంది 1 కేజీ. ఎంత కాస్ట్లీగా ఉన్నాయండి ఈ రైసు. మరి బీదగా వాళ్ళకని చెప్పేసి తినడానికి తిండి లేదని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు బియ్యం ఇస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? అవి అమ్ముతున్నారు. కానీ అవి ఆరోగ్యానికి మంచిది, షుగర్ పేషెంట్కి ఇంకా మంచిది, డి విటమిన్ లేని వాళ్ళకి మంచిది. ప్రియులారా, మంచిదాన్ని మనం వదిలేసి దరిద్రపు సంబంధమైనటువంటి ఆహారాన్ని తెచ్చుకొని తింటా ఉంటాం. తెల్లగా పూలలాగా మెరిసిపోవాలి. ప్రియులారా, అలాంటి బియ్యం తెచ్చుకొని తింటా ఉంటాం. రోగం రాకేమవుతుంది? తెల్లగా ఉన్నది 3 తినకూడదు. 1 అన్నం, 1 చక్కెర, 1 ఉప్పు. ఈ 3 కూడా తినకూడదు. ఈ 3 ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యము మనకి దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడంట? యాతన పడ్డాడంట. ఇప్పుడంట నెమ్మది పొందుతున్నాడంట. కాబట్టి భూమి మీద మనము డబ్బుల కోసమో ఇంకేదన్నో వేషభాషల కోసమో మన యొక్క శరీరంలో ఉన్న బలాన్ని వాడకూడదు, ఉపయోగించకూడదు. దేవుడికే ఉపయోగించడం అనేది నేర్చుకోవాలి. ఎంత కష్టం ఉన్నా సరే. మరి బైబిల్లో లూకాసు వార్తలో అన్నా అనేటువంటి ఒక స్త్రీ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తూ ఉంది మందిరంలో? 84 సంవత్సరాలు. ఏమండి, భర్త లేడానికి చనిపోయాడు యవనస్థంలోనే, పిల్లలు లేరానికి. ఈ మొక్కతి ఎక్కడుంది? మందిరంలో. 84 ఏళ్ళు. ఎవరి కోసం అంటే ఎదురు చూసింది? చెప్పండి. యేసుని కొరకు, యేసుని చూడాలని. చిన్న బిడ్డని చూసింది ఆమె, సంతోషించింది, సువార్త కూడా ప్రకటించింది ఆమె. కాబట్టి మరి మన జీవితంలో ఆమె ఏం సంపాదించుకుందయ్యా అని అంటే దేవుణ్ణి చూసింది. అదే ఆమెకి ధన్యత. ప్రియులారా, నీవు నాకు తోడుండగా నాకు భయమేమి లేదని పాట పాడతాం. అది ఊరకనే చర్చి వరకే. బయటికి వెళితే మళ్ళీ సేమ్ అదే, మళ్ళీ అదే భయం. నిజంగా ఇదివరకుట్లాగా మిషనరీస్ లేరండి ఇప్పుడు. అంత మిషనరీ సేవ చేసేవాళ్ళు సేవకులు లేరు. అంత హంగు, ఆర్భాటం, గొప్పతనము, ఏమండి ఘనత ఇవే చూస్తున్నారు తప్ప నిజంగా ఆత్మ కలిగిన వారా, వాక్యం ఉందా, పరిశుద్ధాత్మతో సహవాసం ఉందా, మరి వాళ్ళు గంటల తరబడి ప్రార్థనలు చేస్తారా? ఒక సేవకుడు బహిరంగంగానే చెప్పాడు, మన గుంటూరులో ఉన్నటువంటి ఒక సేవకుడు యూట్యూబ్లో, నేను అసలు మోకాళ్ళు వేసే ప్రార్థన చేయను, కానీ మా సంఘాన్ని దేవుడు అభివృద్ధి పరిచాడు. అంటే ఎలాంటి మెసేజ్ని పంపుతున్నాడు అతను? తప్పు కదా. నేను అసలు ఏడవలేదు, కానీ ఇంత గొప్ప మందిరం ఇచ్చాడు దేవుడు అన్నాడు. అంటే జనాలకు ఏమని అర్థమవుతుంది ఇప్పుడు? ఓహో, మనం ప్రార్థన చేయకపోయినా, ఏమండి మనము మన పాపాలు ఒప్పుకోకపోయినా దేవుడు మనకి మేలు చేస్తాడు అనే సందేశాన్ని పంపుతున్నాడు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. నీ పాపమును నువ్వు ఒకరితో ఒకరు ఒప్పుకోండి, అప్పుడు మీరు నీతిమంతులు అవుతారు, మీరు ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఫలిస్తుంది అని బైబిల్ చెప్తాను. కాబట్టి బైబిల్కి విరుద్ధంగా నేను ప్రార్థన చేయకపోయిన దేవుడు నన్ను దీవించాడు అనబాక. అది తప్పు. సేవకుడిగా అస్సలు అనకూడదు. దేవుని యొక్క ప్రేమలో ఇక్కడ ఇద్దరి గురించి కొన్ని మాటలు మనము చూద్దాం. వీలైతే కొన్ని నేర్చుకుందాం, ఇంకొక పర్యాయము ఇంకొన్ని నేర్చుకుందాం.
కీర్తన గ్రంథము 39వ సంకీర్తన 6వ చరణం. వారి ధనము ఎవరికి చేజిక్కునో తెలియదు. చదవండి 39:6. ఇప్పుడు ఆ బిడ్డ ఏమైపోయాడు? ధనవంతుడు చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాత. ఇప్పుడు వాడి ధనము ఎవరు చేజిక్కించుకుందురో తెలియదు. చాలామంది అనుకుంటారు నా ధనవంతా మా పిల్లలకే చెందుతుంది. ఎన్ని కొట్లాట్లో ధనం కోసం పిల్లల్ని చంపిన వాళ్ళు కూడా ఉన్నారండి. దయాదులు, బంధువులు. మాకు రాసి ఇచ్చాడురా మీ నాన్న బతికున్నప్పుడు అని అంటాడు. కాగితాలు ఏమంటే ఎప్పుడో రాసిచ్చాడు, అప్పుడు కాగితాలు ఎక్కడ ఉన్నాయి, అది మాదే అని తగాదాడతాడు. వీడు ఎంత ఫైట్ చేద్దామన్నా వీడికి సపోర్టెడ్గా ఎవరు రారు. ఎందుకని? కొట్టి చంపుతారు వాళ్ళు. కాబట్టి ఈ రోజున నీ ధనము ఎవరికి అవుతుందో తెలియదు. 62వ సంకీర్తన 10వ చరణం. 10వ చరణం. కాబట్టి ఇతను ఏం చేశాడు? ధనము హెచ్చింది కాబట్టి ఏం చేశాడు చెప్పండి? దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టాడు. పెట్టి ఏం చేశాడట? సుఖముగా జీవించడం నేర్చుకున్నాడు. సుఖంగా జీవించకూడదండి అని అంటారేమో. సుఖంగా జీవించవద్దని దేవుడు చెప్పలా. అయితే దేవుణ్ణి కాదని జీవించవద్దు, ఉద్యోగం చేసుకోవద్దని చెప్పలా. అంతేగాని పెళ్ళాం బిడ్డలను పట్టించుకోకుండా, ఇల్లును పట్టించుకోకుండా ఉద్యోగం చేయమని కోరలా. సుఖమించమని కోరాడు. కానీ నువ్వు ఎంతవరకు సుఖించాలో అంతవరకే సుఖించడం నేర్చుకోవాలి తప్ప ఎక్స్ట్రా సుఖం, నిద్ర రాకపోయినా పడుకుంటాం. ఇదేంటి ఎక్స్ట్రా సుఖం? నిజంగా నిద్ర వచ్చి పడుకోవడం వేరు. నిద్ర రాకపోయినా మంచం మీద డొల్లుతూ ఉంటారు అటు ఇటు. నిద్రే రాదు వాళ్ళకి. మరి పనేం లేదు. ప్రియులరా, వయసు చూస్తే 20 ఏళ్ళు కూడా లేదు, కానీ నిద్ర రాదు. పిచ్చి పిచ్చి కళలు వస్తూ ఉన్నాయని చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయి. ఎందుకు అంటే ఆ అమ్మాయి ఏవేవో చూస్తూ ఉంటుంది సెల్ ఫోన్లో. అయ్యే గుర్తుకు వస్తాయి రాత్రి. కాబట్టి ఈ రోజున దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, దేవుని కాదని సుఖించకూడదు. దేవుడికి ఇవ్వాల్సిన టైం ఇచ్చేసి. ఏమండి, దావీదు ఒక మాట అంటాడు కీర్తన, నా అనుకూల సమయమందు నేను నిన్ను ప్రార్థించి తిని అంటాడు. అంటే రాజు కదండి, ఎప్పుడు అనుకూలం ఉండదు కదా ఆయనకి. కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు, అంటే ఈరోజు పెద్దగా కేసులు ఏం లేవు, సంస్థానంలో మాట్లాడుకోవాల్సినవి, ప్రార్థన చేసుకుంటా. అందుకని అంటాడు, నీ మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినాలు. ఎందుకన్నాడు ఆ మాట? గడపలేకపోతున్నాడు రాజుగా, కానీ గడిపితే కనుక అంత శ్రేష్టత వస్తుంది నాకు అని బాధపడతాడు. కాబట్టి ధనం హెచ్చినను కూడా దాని లక్ష్యము చేయకూడదు. దేవుని యొక్క మహాకృపలో ఆలోచించి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. ధనము నమ్ముకున్నవాడు ఏమైపోతాడంట? పాడైపోయాడంట. వీడు కూడా పాడైపోయాడుగా. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. పాడైపోయినట్టే కదా. బురదగుండలో పడ్డాడండి మా అబ్బాయి తాగానంటే పాడైపోయినట్టేగా. వీళ్ళరా సరే, నేను మన ఆ కర్నూలు ప్రాంతంలో ఒక బస్సు తగలబడిపోయి దాదాపు 20 మంది బస్సులని కాలిపోయారు. అసలు వాళ్ళు ఎవరో కూడా గుర్తించడానికి లేదు. బొగ్గులు ఎలా అయిపోతే అలాగ అయిపోయారు. ఎముకలు కనపడతా ఉంది. DNA టెస్ట్కి పంపి ఆ ఎముకలు ఎవరో తెలుసుకొని వాళ్ళకి అప్పగిస్తారు. ఇచ్చినా మాత్రం ఏం చేసుకుంటారో, ఈ ఉపయోగం ఏం లేదు, కానీ అదొక తృప్తి. ప్రియులరా, మరి బస్సులు అద్దాలు కొంచెం గట్టిగా ఉంటాయి, అంత తేలిగ్గా పగలవు. మరి కొంచెం బలమైన వాళ్ళు ఉండాలి. ఎవరో ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి ఆ యొక్క అద్దాలు బద్దలు కొట్టి ఒక 10 మందిని రక్షించాడు. ప్రియులరా, చూడండి జరిగింది. ఎవడో ఒక బండి మరి ఆ యొక్క బస్సు కిందకి వెళ్ళిపోయి
అది లాక్కెళ్ళిపోవటం వల్ల ఆ రాపిడికి పెట్రోలు ట్యాంక్ పగిలిపోయి మొత్తం కాలిపోయింది అని అంటున్నారు. ప్రియులారా, ఆలోచించి ఎప్పుడైనా కానీ మనము ప్రార్థన తగ్గించుకుంటే అపాయాలు ఎక్కువ అవుతాయి. ప్రార్థన ఏం చేస్తుందంటే అడ్డు కంచె వేస్తుంది. బైబిల్ సెలవిస్తాం. ఏమంటున్నాడు? రోజు ప్రార్థన చేసుకునేవాడు ఎవరు బైబిల్లో? యోబు. డైలీ ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు సాతాను వాడు ఆయన్ని ముట్టుకోవడానికి కుదిరిందా? కుదరలేదు. చూశాడు, యోబు అంటే తెలుసు వాడికి, కానీ యోబు దగ్గరికి వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేడో వాడే చెప్పాడు మొదటి అధ్యాయంలో. ఏమనంటే, నువ్వు యోబు ఇంటి చుట్టూ కంచె వేసావు కదయ్యా. కంచె అంటే ప్రార్థన, ప్రార్థన కంచె. భూమి మీద నువ్వు ముళ్ళ కంచె వేసుకున్నా కూడా తీసేసుకొని లోపలికి వెళ్ళొచ్చేమో చేలోకి, కానీ ప్రార్థనా కంచెని దాటుకొని మాత్రము జంతువు కాదు కదా, మనిషి కాదు కదా, లేకపోతే దురాత్మ కాదు కదా, ఏది ఎంటర్ అవ్వలేదు. కాబట్టి ఆ కంచె తీసేదేవా, నేను నన్ను పట్టుకుంటానన్నాడు. కంచె తీసేసాడు దేవుడు. తీసేస్తే ముందల అతని ఆస్తిపాస్తులన్నీ పోయాయి. ప్రియులరా, గొడ్డు గోదాలు పోయాయి. తర్వాత పిల్లలు చచ్చిపోయారు. తర్వాత మూడవది ఆయన యొక్క శరీరం అంతా కూడా కురుపులతో నింపబడ్డాడు. మరి ఇప్పుడు ఏమవుతుంది? సాతానుడు ముట్టుకున్నాడు కదా. అయితే దేవుడిని ఏమన్నాడు? ఇవన్నీ కూడా ఇప్పటివరకు నేను అనుభవించినవన్నీ కూడా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని సింపుల్గా అనేసాడు. మనం అయితే ఎట్లా అంటామా? అనగలమా? ఆలోచన చేయండి. 15వ అధ్యాయం 16వ వచనం. 15:16 సామెతల గ్రంథం. ఏమండి, తిన్నావా అనుకోండి, ఎక్కడండి అసలు ఆ పని ఈ పని, ఆ బ్యాంకుకి ఈ బ్యాంకుకి, ఆ షేర్ మార్కెట్కి ఈ షేర్ మార్కెట్కి సరిపోయిందండి. తినటానికి కూడా టైం దొరకట్లేదండి. ఏంటంట? విస్తారమైన ధనమును సంపాదించుకున్నట్టు కంటే కొంచెముగా ఉండి ఏమండి సుఖముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎంత సుఖంగా ఉంటాడు. కానీ మనకి ధనం పెరిగే కొంచెం ఏమవుతుంది? ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక ఆమె ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు కట్టించుకుంది, లేదా 2 ఇళ్ళు కట్టించుకుంది. ఆ ఇళ్ళల్లో ఉంటుందా? ఏమా ఉండదు. ఏమిస్తుంది? అద్దెకిస్తుంది. ఇప్పుడు ఆ ఇల్లు లేనప్పుడేమో ప్రశాంతంగా భర్త తెచ్చింది, తినింది, హాయిగా భర్తతో పాటు వెళ్ళింది, పడుకుంది, తినింది, సుఖంగా ఉంది. ఇప్పుడు ఇల్లు కట్టించేసరికి, అద్దెకిచ్చేసరికి గొడవలు ఎక్కువైపోయింది. వాళ్ళు అద్దెలు ఇట్లా ఏంటండి ప్రార్థనకి రాలేదమ్మా అని అడిగితే, ఎక్కడండి వాడు ఆదివారం రాయిస్తానన్నాడు, పోతేనో లేదండి, ఇటు ప్రార్థన పోయింది, అటు డబ్బులు రాలేదు నాకు అని తిడతా ఉంది. ఏం లేదు ఆమెకి, ఇప్పుడు నెమ్మది లేదు, సంతోషం లేదు. మందిరంలోకి వచ్చినా కూడా అదే పీకుతుంది. మాటికి మనం బయటికి వెళ్ళి ఏదో పోదాము, అక్కడికి వెళ్ళి డబ్బు తెచ్చుకుందాము. ధనము. ఈరోజున సమస్యలన్నీ అవే. ఏంటమ్మా, ఇంకే చక్కగా మీ ఆయన సంపాదించి పెట్టిపోయాడు కదా అంటే, ఏం సంపాదించాడండి? రోజు గొడవలే, సంతోషమే లేదు. ఆయన బతుకున్నప్పుడు ఎట్లా చూసుకున్నాడు ఆయన మనకు తెలియదు. కానీ ఇప్పుడు నా వజాన పడ్డాయన్నీ చేయలేకపోతున్నాను. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, 18వ అధ్యాయము 11వ వచనం కూడా చూద్దాం. 18వ అధ్యాయం. ధనవంతుడికి ఏంటంటే ఒక ఆశ్రయమైనట్టు పట్టణం, అంటే అదేదో దేవుడు ఆశ్రయంలాగా, అంటే నా పరుపు నన్ను ఆదరిస్తుంది, నా యొక్క భార్య పిల్లలు, నా కింద పనిచేసే పనివారు నన్ను ఆదరిస్తారు, గొడ్డు గోదా నాకు ఆదరిస్తుంది. ఒక మాస్టర్ గారు ఆ చేతికి ఒక 4, ఈ చేతికి ఒక 4 ఉంగరాలు పెట్టాడు. ఏంటి సార్ ఇన్ని ఉంగరాలు పెట్టుకున్నారు అని అడిగితే, అక్కడికి వస్తాయి ప్రభాకరు అన్నాడు. అదేంటి అన్నారు. అంటే ఏదైనా కష్టం వచ్చిందనుకో, వీటిని మనం తాకట్టు పెట్టుకొని డబ్బులు తెచ్చుకోవచ్చు.
అసలు కష్టం ఎందుకు రావాలి సార్ అన్న. కష్టం ఎందుకు రావాలంటే మనం చేసే పనులే అన్నాడు. ఆ మంచి పనులు చేస్తే రావు కదండి అన్న. అప్పుడు ఈ బాధ ఉండదు కదా, తాకట్టు పెట్టుకోవాలి, డబ్బులు తెచ్చుకోవాలని. మనకేముంటాయి చెప్పండి? హెచ్చులు ఉంటాయి ఎక్కువ. ఈ హెచ్చులు ఉండేసరికి హెచ్చుగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఇతను కూడా తనకు ఉన్నటువంటి ధనము ఆశ్రయ పట్టణం అంట. ఎంత అతిశయం అండి. కొంతమంది అంటుంటాం మనం కూడా, వాళ్ళకేమండి డబ్బులు ఉన్నాయి, ఆసుపత్రులు చూపించుకుంటారు, వాళ్ళకి ఎన్ని డబ్బులు ఖర్చు అయితే ఏమండి బాగు చేయించుకుంటారు, పెద్ద పెద్ద డాక్టర్లను పిలిపించుకుంటారు అంటాం. నీ యొక్క ఆరోగ్యము ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో ఉంది. ప్రభువు ముడితే చచ్చిపోయినాడు కూడా బతికాడే. అలాగే దేవుడు కనుక అనుమతిస్తే ఒక్క రాత్రిలోనే ఎటువంటి యుద్ధం లేకుండా 1,85,000 మందిని చంపేశాడే. ఎవరి చేతిలో ఉందయ్యా? నువ్వు బతకాలని కోరుకోవచ్చు, ఆయనకు ఉండద్దు ఆ ఇష్టము. హిజ్కియా బతకాలని కోరుకున్నాడు, దేవుడికి ఇష్టమైంది కాబట్టి 15 సంవత్సరాలు బతికాడు. అదే ఇష్టం కాకపోతే చనిపోతాడు. యోహాను రాసిన సువార్తలో అదే మాట కనపడుతుంది. ఆయన తనకిష్టమైన వారిని అందరినీ బ్రతికించెను అని రాసి ఉంటుంది. అంటే తనకి ఇష్టమైన వాళ్ళు ఉంటే బతుకుతారు. తనకి ఇష్టం లేదనుకో ఇక చాలేదు. పెద్ద సేవకుడైనా సరే, సీనియర్ పాస్టర్ అయినా సరే, చాలు నీ సేవ ఇంతటితో చాలు, మిగతా వాళ్ళని నేను వాడుకుంటాను. మరి అతనే పూర్తిగా బతికుంటే మరి కొత్త సేవకులు లేవరు కదా. ఆయనకి అన్నీ తెలుసు. దేవుని యొక్క ప్రేమలు 27వ అధ్యాయము 24వ వచనం, 27వ అధ్యాయము 24వ వచనం. ఏంటంట? ధనము శాశ్వతం కాదు. ప్రియులారా, యుద్ధం వచ్చింది. యుద్ధం వస్తే వాళ్ళందరూ కూడా మరి దేనికోసం ఆశపడతారు చెప్పండి? ఇప్పుడు ప్రాణం కోసం ఆశపడతారు. చచ్చిపోకుండా తప్పించుకోవడానికి ఆశ్రయపడతారు. ఇల్లుంది, వాకిలుంది, వస్తువులు ఉన్నాయి, ఫ్రిడ్జులు, ఏసీలు, ఏమండి ఓవెన్లు, మరి విలువైనటువంటి బంగారం ఉంది, మరి ఆ పెట్టి నిండా డబ్బులు దాచిపెట్టి వచ్చానే, ఇది చూసుకుంటాడా? చూడ్డు. ధనము అక్కడికి రాదు. అప్పుడు నీ ప్రాణమును కాపాడువాడు యెహోవాయే. నీ రాకపోకలందు సహాయం చేసేవాడు యెహోవాయే. దేవుణ్ణి కాదని ఎంత సంపాదించుకున్నా నువ్వు అది నువ్వు తీసుకెళ్ళలేవు. ఒకటి, ఉన్నంతకాలం కూడా సంతోషంగా కూడా బతకనీయకుండా చేస్తుంది ధనం. అబ్బాయికి ఇవ్వాలా, అమ్మాయికి ఇవ్వాలా, చిన్న కూతురికి ఇవ్వాలా, పెద్ద కూతురికి ఇవ్వాలా, ఎవరు లేరు కాబట్టి మామయ్యకి ఇవ్వాలా, బాబాయ్కి ఇవ్వాలా. ఏమండి అబ్రహాం ఏమంటున్నాడు? ఈ అంత ఆస్తికి కూడా చెప్పండి, ఎంత ఆస్తి కూడా నాకు కొడుకు లేడు కదా అనుభవించడానికి, ఆ యొక్క ఎలియాజరే నా ఆస్తికి వారసుడు అవుతున్నాడు కదా అని బాధపడ్డాడు. చూడండి ఎలా ఉందో. అంటే అబ్రహాంకి కూడా ఏముంది ఆస్తి చెప్పండి? నేను సంపాదించిన ఆస్తి నా కొడుకు ఉండాలి. ఎవరో కొడుక్కి నేను పెంచుకుంటున్నానో లేదా నాకు దగ్గరగా ఉన్నాడనో వాడికి ఎట్లా ఇస్తాను అని దేవుడితో అన్నాడు. అంతా కూడా ఆస్తికి అతనే వారసుడు అవుతున్నాడు కదా అని దేవదూత అంటాడు. అప్పుడు దేవదూత అంటుంది, అతను నీ కుమారుడు కాదు, నీ గర్భవాసంలో పుట్టినటువంటి కుమారుడే నీ కుమారుడు అవుతాడు అని చెప్తాడు. అంతే అవుతున్నాడు కదా, అతనే అయిపోతున్నాడు. నాకు పిల్లలు లేరు కాబట్టి నా ఆస్తి అంతా ఎవరికి అవుతుంది? ఎలియాజరుకి అవుతుంది. కాబట్టి ఓ ప్రియులరా, నువ్వు ఎంత సంపాదించుకుంటున్నావో దాన్ని ఎలాగా ఎవరు పంచుకుంటారో నీకు తెలుసా? చూస్తావా? లేదు, వాళ్ళు దానికోసం కొట్లాడుకుంటుంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ యొక్క హృదయము శాంతిగా ఉంటుందా? సంతోషంగా ఉంటుందా?
ఆత్మకు శాంతి కలిగిగా కానీ పాస్టర్ గారు ప్రార్థన చేసినంత మాత్రాన వచ్చేస్తుందా? కొట్టుకుంటున్నారు కదా కొడుకులు కూతుళ్ళు, భర్త కూడా. అలాంటి భర్త ఉన్నప్పుడు తండ్రిని చంపేసి కొడుకుల ఆస్తిని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. సంతోషం లేదు, ఆనందం లేదు. నాది నాదిని కొట్టుకు చేస్తున్నాం. ఏది నీది కాదు అన్నాడు దేవుడు. భూమి మీద మనది ఏది కాదండి. ఈ భూమి ఎవరిది? దేవుడిది. దీని మీద ఉన్న ఎన్ని ఎవరి? ఆయనవి. ఆయన కోపం వస్తే తన భూమిని లయము చేయగలడు, మనుషులను కూడా లయము చేయగలడు, ఏదైనా చేయగలడు. అదే కదా పాట రాసింది, ఏమైనా చేయగలవు అని. ఏదైనా చేస్తాడు ఆయన. భూమిని తిమ్మిని బతికున్న వాళ్ళు చచ్చిపోయినట్టుగా బతికినట్టుగా ఆయన ఏదైనా చేయగలడు. అంత సామర్థ్యం ప్రియులారా. కాబట్టి ధనవంతుడు పరిస్థితి ఏంటో కొన్ని వాక్యాలు మనం చదువుకున్నాం. దరిద్రుడి పరిస్థితి కూడా చూద్దాం. యోబు గ్రంథం కొన్ని మాటలు, వీలైతే కొన్ని మాటల తర్వాత చెప్పుకుందాం. 29:16 యోబు గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనం. దరిద్రులకు ఎవరు? దరిద్రులకు తండ్రి ఎవరండి? ఇప్పుడు లాజరు అనే దరిద్రుడికి తండ్రి ఎవరు? యేసయ్య. కాబట్టి ఎక్కడున్నాడు కొడుకు? తండ్రి యేసయ్య అయితే కొడుకు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నాడు. అంటే ఏముందని అర్థం? అక్కడ విశ్వాసం ఉంది అతనికి దేవుడి మీద. విశ్వాసునికి తండ్రి ఎవరు? అబ్రహాం. ఎందుకు అబ్రహాము రొమ్మున అనుకున్నాడంటే అతను విశ్వాసి. మరి ధనవంతుడు విశ్వాసి కాదా? పోతున్నాడో లేదో మనకు తెలియదు. కానీ అతను జీవితకాలం అంతా ఎక్కడ కూడా దేవుడిని గణపరిచినట్టుగా దేవదూతలు చెప్పలేదు. కానీ లాజరుని మాత్రం ఎక్కడ? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుడిని నమ్మెను, దేవుడు అతనికి స్నేహితుడిగా ఎంచబడింది. అబ్రహాము దేవుడు నమ్మెను, తన స్వాస్థ్యమును తన పిల్లలకు ఇస్తానని వాగ్దానము చేశాను. ఎన్నైనా చెప్పుకోవచ్చు అబ్రహాం గురించి. దేవుని యొక్క ఆ ప్రేమలో అండ్ రాసే పని మనకు లేకపోయినా కూడా పెన్ను జోబులో ఉండాలంటే అట్టుంటుంది. ఏం రాయం కానీ పెన్ను మాత్రం ఉండాలి. ఎందుకంటే స్టైల్, కొంతమందికి అదొక స్టైల్ ఉంటుంది కదా. చదువుకోకపోయినా చదువుకున్నట్టుగా బిహేవ్ చేయటం. ఒక అమ్మాయిని బ్యాంకుకి తీసుకెళ్ళి అకౌంట్ ఓపెన్ చేద్దామని తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే చక్కగా తయారైపోయి మంచిగా ఒక స్టూడెంట్ లాగా ఉంది. వెళ్ళిన తర్వాత ఆయన అప్లికేషను రాసి సంతకం పెట్టమన్నాడట. నాకు రాదండి సంతకం, ఏలుముద్ర అన్న. ముందర పోయి నువ్వు చదువుకొని ఏలుముద్ర కాకుండా చదువుకొని రా. చూడటానికి ఏమో చదువుకొని పిల్లలాగా ఉన్నావు, ఏలుముద్ర అంటావా? నీ వయసు ఎంత? నువ్వు ఎంత అంటే 25 ఏళ్ళు ఉన్నాయండి. నేను 25 ఏళ్ళకి నువ్వు ముసలిదానివేం కాదు, చదువుకోపో. 1 సంవత్సరం చదువుకొని రా, బ్యాంక్ ఓపెన్ చేస్తా. చూడటానికి ఎట్టుంది? టిప్పు డాబుగా ఉంది. డాబు ఎక్కువ కదా మనకి. చెప్పండి ఏం ఎక్కువ? మానవుడికి ఏం ఎక్కువ చెప్పండి? డాబు. నల్లగా ఉన్నా కూడా నేను బాగున్నాను కదా అనుకుంటుందంట అర్థం చూసుకొని. పళ్ళు ఎత్తాము కూడా ఎట్టుంటుంది అనుకోండి, అంటుందట నాకేమీ నేను బాగానే ఉన్నాను అంటదంట. ఇట్లా తొర్రిపన్నాము కూడా అంతే అంటదంట, నాకేమీ బాగానే ఉన్నానంట. కుంటికాలాడు కూడా అద్దంలో చూసుకొని నాకేమీ నేను బాగున్నాను, ఎవడు కూడా బాగున్నాను అనుకుంటాడు. అందుకనే పాత సామెత ఒకటి ఉంది, కాకి పిల్ల కాకి ముద్దు. ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దండి. వాళ్ళు ఎరుపా నలుపా తెలుపా పసుపా ఇవన్నీ వద్దు, నీ బిడ్డ అంతే. మన ఎవరు బిడ్డలం? దేవుని. కాబట్టి మన యందు ఎవరు ఆనందిస్తారు? దేవుడు. దేవుడి యందు ఎవరు ఆనందిస్తారు? ఆయన పిల్లలు ఆనందిస్తారు. కాబట్టి ఆయన పిల్లలు అయితే మనము ఆనందిస్తాం. ఏమంటే దరిద్రుడికి దేవుడు తండ్రిగా ఉన్నాడు. కీర్తన 12వ కీర్తన 7వ చరణం. 12వ కీర్తన 7వ చరణం. దేవుని యొక్క ప్రేమలో 12:7 కీర్తన. ఇప్పుడు ఈ దరిద్రుడైనటువంటి వాడిని లాజరుని కాపాడాడా లేదా దేవుడు? దేవుడు వాక్యం ఏం చెప్తుంది? ఇది కొత్త నిబంధన కాదండి, పాత నిబంధనలోనే దరిద్రులను దేవుడు కాపాడుతాడు.
మరి కొత్త నిబంధనలు కాపాడ్డా? ఆయన కుమారుడేగా, ఆయన రక్తమేగా, మరి మంది కూడా ఆయన రక్తమేగా, తీసుకుంటుంది బలారాధనలు ఆయన రక్తమేగా. మరి మారావా? దరిద్రులను కాపాడుతున్నావా? ఆలోచన చేయండి. ఏమన్నా సహాయం చేసావా దరిద్రుడికి? 35వ సంకీర్తన 10వ చరణం 35:10. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలముగల వారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు నీవే. దరిద్రులను ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ లోకము నుంచి అతన్ని విడిపించి ఎక్కడ కూర్చోబెట్టాడు? అబ్రహామును కూర్చోబెట్టాడు. ఈ లోక బాధలు లేవు ఇప్పుడు అతనికి. అతను భూమి మీద ఉన్నప్పుడు తినటానికి తిండి లేదు, చేసుకోవడానికి పని లేదు, ఎవరో పారేసినటువంటి రొట్టెముక్కలు తింటా ఉన్నాడు. విడిపించాడు దేవుడు కష్టాల నుంచి, బాధ నుంచి, ఈ లోకం యొక్క జంజాటము నుండి, ఈ లోకం యొక్క పాపపు చేష్టల నుండి విడుదల పొంది అబ్రహామును అనుకున్నాడు. దేవుడు విడిపించువాడు. 69వ సంకీర్తన 33వ వచనం. 69:33వ చరణం. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. ఇప్పుడు లాజరు ఆ రొట్టె ముక్కలు తింటూ ఆ పుండ్లుతో బాధపడుతూ దేవుణ్ణి స్తుతించాడా? స్తుతించుంటాడు. అక్కడ రాయలేదు కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? చదవండి. 69:33. కాబట్టి దరిద్రుడైన లాజరు మొర దేవుడు ఆలకించింది. 72వ సంకీర్తన 12వ చరణం. 72వ సంకీర్తన. కాబట్టి ఇతను ఎవరు? దరిద్రుడు అని రాశాడు. దరిద్రుడు మొరపెట్టగా అతను వాడిని విడిపించాడు దేవుడు. కష్టకాలం నుండి విడుదల చేసిన దేవుడు. నీ యొక్క దుఃఖ దినములు సమాప్తమైనని లాజరుతో చెప్పకనే చేసి చూపించాడు. 102వ కీర్తన 17వ చరణం. 102వ కీర్తన 17వ చరణం. కాబట్టి దిక్కులేని దరిద్రుడు ఇప్పుడు లాజరు. అతని ప్రార్థన ఏమైనా నిరాకరించాడా? లేదు. వాళ్ళు చేసే ప్రార్థన వైపు తిరుగుతాడట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ప్రార్థించే పెదవులు తప్ప. మంచి డ్రెస్సు, మంచి సెంటు, మంచి పౌడరు, మంచి క్రాఫు, మంచి షూసు లేవు, కానీ మంచి ప్రార్థన ఉంది. కాబట్టి దేవుడు ఎలాగ చేస్తాడో 113వ సంకీర్తన 8వ చరణం. ఏంటంట? నేల నుండి దరిద్రులను భూమి మీద ఇంకొద్దురా నువ్వు నా దగ్గరికి వచ్చేయమన్నాడట. ఎవరిని? లాజరు. ఇంకొద్దులే భూమి మీద నా దగ్గరికి వచ్చి. అలాగే 109వ సంకీర్తన 31వ చరణం. 109. కాబట్టి ధనవంతుడు ఏమైనా విమర్శిస్తున్నాడేమో వాడిని, ఆడికి లేనాడు, దరిద్రుడు వాడు అన్నాడు. విమర్శల నుండి దేవుడు దరిద్రుడిని రక్షిస్తాడు, కాపాడుతాడు, దీవిస్తాడు, మేలు చేస్తాడు, హక్కును చేర్చుకుంటాడు, కౌగిలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, తన రాజ్యంలోనికి రాణిస్తాడు. ఎన్ని చెప్పొచ్చు? ఎన్నైనా చెప్పొచ్చు మనం. 140వ సంకీర్తన 12వ చరణం. 140వ సంకీర్తన 12వ చరణం. కాబట్టి ఇతను బాధింపబడుతున్నటువంటి వ్యక్తి, దరిద్రుడిగా ఉన్నటువంటి వ్యక్తి బాధింపబడుతున్నాడు, దరిద్రుడిగా ఉన్నాడు. కాబట్టి దరిద్రుడికి న్యాయాన్ని చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఆ ధనవంతుడు కనీసం పారేసి రొట్టె ముక్కలను నాకు అందేటట్టు చేయమని అడిగాడేమో. ఊడ్చి పారేస్తూ ఉంటాం మనం. మా అమ్మగారు నాకు తెలియకుండానే ఆ రోజుల్లో నేను అడిగాను, అమ్మా ఏంటి కొంచెం వదిలిపెడతావేంటి నువ్వు? మొక్కజొన్న కండింది అనుకోండి, మొత్తం తిందాం. కొంచెం ఒక 3 ఏళ్ళు అంత ఖాళీ అక్క తిని వదిలేస్తుంది. నాకు అనుమానం, నాకేమి ఇష్టం మొత్తం తినాలని, అవి బాగుంటుందని. సరే ఎందుకమ్మా అలా చేస్తావునంటే, మరి పక్షులు ఉంటాయి,
పరాన్న జీవులు ఉంటాయి, మరి వాటన్నిటికీ ఆహారం కావాలంటే మరి అలాంటివి మనం వదిలేయాలి. లేదా కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకైనా మనము ఇస్తే తీసుకొని తింటారు వాళ్ళు అని చెప్పి. 4 7 మా ఇంట్లో ఉంటే 7 కనుక అట్లా కనుక వదిలేస్తే ఎన్ని కండీలు అవుతాయి? దరిదాపు 3-4 కండీలు అవుతాయి, 3 ఏళ్ళ చొప్పున. అంటే మొత్తం అది ఉండేది ఒక జానెడు ఉంటుందేమో మొక్కజొన్న కండి. కాబట్టి అలా వదిలేస్తే ఇప్పుడు ఆ బీదలు వాటిని కొనుక్కొని తింటారు, కొనుక్కొని తినేస్తారండి. వాళ్ళకి ఎంత ఆనందమో. ఈ లాజరు కూడా వదలవేయబడిన పారవేయబడేటువంటి రొట్టె మెక్కలు తింటా ఉన్నాడు. పారేశాడు అతను. ఇతను కూడా మంచి గుణమే ఒక రకంగా చెప్పాలంటే. మళ్ళీ వాటితో కూడా ఏదో చేసుకునేవాళ్ళు కొంతమంది తయారయ్యారు ఈ మధ్య యూట్యూబ్లో చూసి. పారేయకుండా ప్రతిదీ కూడా బాగుంది. పరాన్న జీవులు చాలా ఉన్నాయి, వాటికి ఆహారం కావాలి. చేలో వదిలేటువంటి ఆ ధాన్యము ఎవరు తింటాయి? పక్షులు తింటాయి, చిన్న చిన్న పురుగులు తింటాయి, చీమలు తింటాయి. వాటికి ఆహారం అయ్యి, లేకపోతే ఎట్లా బతుకుతాయి? దేవుడు ఆకాశ పక్షులకు చక్కని ఆహారాన్ని సమకూర్చాడు. మరి అంతకన్నా శ్రేష్ఠులైన మీకు నేను సహాయం చేయనా అని అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి 31 దాకా. ఆలోచించి కాబట్టి నీ జీవితంలో దేవుడు ఒక మేలుకరమైన ఇచ్చేస్తాడు. ఇంకొక మాట కీర్తనలు చదివి ముందుకు వెళదాం. దేవుని యొక్క 12వ కీర్తనలో 7వ చరణం, 12వ కీర్తన 7వ చరణం. ఏం చేస్తాడు దేవుడు? దరిద్రులను కాపాడుతాడు. ఎందుకంటే వారు మొరపెట్టగా నేను ఆ మొరను వింటాను, వారి దీనదశలో నేను వారిని ఆదుకుంటాను. దేవుడు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 2 కొరింథీ పత్రిక 8:9 చదవండి. 8:9 8వ అధ్యాయము 9వ వచనం. 2వ కొరింథీ పత్రిక. దేవుని యొక్క ఏమిటంటే మనము ధనవంతులం కావాలని ఆయన దరిద్రుడయ్యాడు. మనం ధనవంతులు కావాలంటే దరిద్రుడు. అలాగే నీ పిల్లలు ధనవంతులు కావాలంటే నువ్వు దరిద్రంగా బతకాల్సింది. నీ పిల్లలేమో రాజాలాగా బళ్ళు వేసుకొని కార్లు వేసుకొని తిరుగుతారు, నువ్వు మాత్రం కర్ర వేసుకొని పోటు వేసుకొని తిరుగుతుంటావు. ఎవరు ధనవంతులు అయ్యారు? నీ పిల్లలు. నీ పిల్లలు బాగున్నారు. ప్రియులారా, ఆలోచన చేయండి. మన నిమిత్తము ఆయన 9:9 కూడా చదవండి. 9:9 దరిద్రులకు ఏం చేయాలండి? వెదజల్లి ఇవ్వాలి. దరిద్రులకు ఇస్తే అతని నీతి దేవుడి రాజ్యంలో నిరంతరం ఉంటుందట. ఈరోజు నువ్వు ఎంతమందికి దరిద్రులకు సహాయం చేసావు నాకైతే తెలియదు. ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరిని పంపించొద్దు. నీకు చేతనైనంతగా పెట్టు, ఇవ్వు. లేదు అనకు, దేవుడు నీకు లేదు అనేటట్టు చేస్తాడు. గుర్తుపెట్టుకో. నువ్వెంత అయ్యావు, ఒక 5 రూపాయలు ఇచ్చినా కూడా సంతోషంగా వెళ్ళిపోతారు. ప్రియులారా, నువ్వు వండుకున్నది కాస్త పెట్టినా కూడా సంతోషంగా వెళ్ళిపోతారు. దీనులను దరిద్రులను దేశంలో ఉండక మానరు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు బైబిల్లో, ధర్మశాస్త్రంలో. ఇదే మాట పౌలు కూడా అంటాడు. నాకు చెప్పింది ఏంటంటే దీనులను దరిద్రులను బీదలను నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్పారు నాకు అన్నాడు. బీదలను కనికరించేవాడు యెహోవాకి అప్పించువాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో దీనులను దరిద్రులను మనం ఏం చేయాలి? ఆదరించాలి. వారు గనక మొరపెడితే మన యొక్క జీవితాలు తలకిందులైపోతాయి అంట. అందుకని వారి మొర విని వారికి తగిన సహాయము దేవుడు చేస్తాడు. కాబట్టి ధనవంతుడిగా ఉండటం మంచిదా? దేవుణ్ణి ఎరిగి
మరి దేవుడు లాజర్లాగా ఉండటం మంచిదా అని ఆలోచించి ధనం సంపాదించుకోవద్దని దేవుడి చోట్ల అయితే అన్యాయంగా సంపాదించుకో. అలాగని లాజర్లాగా మరీ దీనస్థితికి వెళ్ళమని కోరటంలా దేవుడు. తగుమాత్రము సంపాదించుకో, తగుమాత్రము వస్త్రాలు కట్టుకో, తగుమాత్రము ఇళ్ళు చాలు. ఎక్కువ ఉంటే దాంతో గొడవ. ఒక ఆమె అతికిచ్చిందంట. ఇతికిచ్చిన దగ్గర నుంచి భర్తకి ఆమెకు రోజు గొడవ అంటారు. ఏంటంటే ఎందుకు లేవే వాళ్ళతో గొడవ అంటాడంటే ఈయన. అంటే నీకే తెలుసా ఊరుకో, వాళ్ళు అట్లా చేస్తా ఉంటే ఊరుకుంటావా అంటదంటే. ఒకే ఇంట్లో ఉంటారు పక్క పక్కనే, కానీ రోజు తగదని. ఏమో లేదు, సంతోషం లేదు. ఆస్తి అయితే ఉంది, ఇళ్ళు అయితే ఉన్నాయి, డబ్బులు అయితే ఉన్నాయి, కానీ భార్యాభర్తలు సంతోషంగా లేరు. గొడవలే, సంతోషం లేని జీవితం. అన్నం తిన్నా కూడా ఏమవుతుందంట చెప్పండి, వంట పట్టదు. సంతోషంగా లేకుండా పచ్చడి మెతుకులు తిన్నా కూడా వంట పట్టుద్దంట. సంతోషంగా లేకుండా పంచపక్ష పరిమాణాలు తిన్నా నీకు వంట పట్టదు. కాబట్టి ఈ రోజున మనము ప్రభువారిలాగా అబ్రహాము రొమ్మున అనుకోవడానికి సిద్ధపడతాం. దేవుడే మన కొరకు దీనుడై దరిద్రుడై ఈ లోకానికి మన కోసం వచ్చాడు. మనం కూడా సిద్ధపడదాం. దేవుడు రాజ్యంలో ప్రవేశించడానికి తగినట్లుగా ప్రవర్తించడానికి మన మనసులను మార్చుకుందాం. మోకరించండి.